లాజిక్ గేట్స్ క్లాసిఫికేషన్లోని ఫస్ట్ వన్ అయిన బేసిక్ లాజిక్ గేట్స్ గురించి ఈ క్లాస్లో చెప్పుకుందాము. ఈ బేసిక్ లాజిక్ గేట్స్నే ఫండమెంటల్ లాజిక్ గేట్స్ అని కూడా అంటాము. ఈ ఫండమెంటల్ లాజిక్ గేట్స్ ఫండమెంటల్ ఆపరేషన్స్ అయిన అడిషన్, మల్టిప్లికేషను, ఇన్వర్షన్ని పెర్ఫామ్ చేస్తాయి. ఇవి 3 టైప్స్. అందులో ఫస్ట్ వన్ ఆర్ గేట్. ఆర్ గేట్ సర్క్యూట్ సింబల్ అయితే ఇలా ఉంటుందిమా. ఇట్లా ఒక చిన్న కర్వ్ లాగా డ్రా చేయాలి. ఇక్కడ కూడా ఒక కర్వ్ లాగా రావాలి, ఇక్కడ ఒక కర్వ్ రావాలి. ఇవి ఎక్కడైతే మీట్ అవుతున్నాయి ఈ పాయింట్ నుంచి అవుట్పుట్ని తీసుకుంటాము. ఈ 2 ఏంటి అంటే ఇన్పుట్స్ అన్నట్టు. ఏబీలు ఇన్పుట్స్, వై అనేది అవుట్పుట్. ఈ ఆర్ గేట్కి ఇన్పుట్స్ 2 కానీ అంతకన్నా ఎక్కువైనా ఇవ్వచ్చు. 3, 4, 5 ఎన్ని ఇన్పుట్స్ అయినా ఇవ్వచ్చు. ఆ ఇచ్చిన ఇన్పుట్స్ అన్నిటినీ ఆర్ గేట్ ఏం చేస్తుంది అంటే యాడ్ చేసి అవుట్పుట్ వైగా ఇస్తుంది. ఇక్కడ ఏబీలు అనేటివి ఇన్పుట్స్, వై అనేది అవుట్పుట్. మరి ఆర్ గేట్ యొక్క ఈక్వేషన్ ఏంటి అంటే వై ఈక్వల్ టు ఏ ప్లస్ బిగా తీసుకుంటాం. అంటే ఏవైతే ఇన్పుట్స్ ఇస్తున్నామో వాటన్నిటిని యాడ్ చేసి అవుట్పుట్గా ఇస్తుంది అన్నట్టు. ఆర్ గేట్ యొక్క డెఫినేషన్ చూద్దామా. ఇట్ గివ్స్ అన్ అవుట్పుట్ ఆఫ్ 1. అవుట్పుట్ అనేది 1 అవుతుంది ఎప్పుడు? ఇఫ్ అట్లీస్ట్ 1 ఇన్పుట్ ఈస్ 1. అంటే మనం ఇచ్చే ఇన్పుట్లో ఏ ఒక్కటైనా 1 అయింది అంటే అవుట్పుట్ అనేది 1 అవుతుంది అని చెప్పేదే ఆర్ గేట్ యొక్క డెఫినేషన్. ఇప్పుడైతే మనము ఏం ఇన్పుట్స్ ఇస్తున్నాము, అవుట్పుట్గా ఏమొస్తుందో మెన్షన్ చేసే టేబుల్నే ట్రూత్ టేబుల్ అంటాం. ఇక్కడ మనం ఇన్పుట్స్ ఎన్ని తీసుకున్నాము? 2 ఇన్పుట్స్ తీసుకున్నాం కదా. ఏ బీలు అనేటివి ఇన్పుట్స్, వై అనేది అవుట్పుట్. సో ఇన్పుట్ దగ్గర ఏబీలు రాయాలి, అవుట్పుట్ దగ్గర వై అని మెన్షన్ చేయాలి. ఇక్కడ మనం 2 ఇన్పుట్స్ ఇస్తున్నాం కాబట్టి మనకి 4 పాసిబిలిటీస్ ఉంటాయి ఇన్పుట్స్. A0, B0 అని. ఒకవేళ A0 ఇచ్చి B1 ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? A1 ఇచ్చి B0 అయితే అవుట్పుట్ ఏమవుతుంది? ఏబీలు 2 కూడా 1 ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది అనేది ఈ టేబుల్లో మెన్షన్ చేసి ఉన్నారు. మామూలుగా డెఫినేషన్ ఏం చెప్తున్నారు? అవుట్పుట్ 1 రావాలి అంటే మనం ఇచ్చిన ఇన్పుట్స్లో అట్లీస్ట్ ఒక్కటైనా 1 అయ్యి ఉండాలి, లేదంటే అవుట్పుట్ 0 అవుతుంది. ఇక్కడ చూడండి మా ఫస్ట్ కేసులో A0 ఇచ్చాము, Bని కూడా 0 ఇచ్చాము. 2 0లే కదా, ఏ ఒక్కటి కూడా 1 లేదు కదా ఇన్పుట్స్లో, కాబట్టి అవుట్పుట్ 0 అయిపోతుంది.